యారుగుంట మండలంలో కౌడె మహేందర్ అని చెప్పి బావుపేట వారు గెలిచిండ్రు. కానీ ఎన్ని ఇబ్బందులు అంటే ఆయన ఎట్టుపోతే అటు పోలీసు వాళ్ళని పంపారు, ఎట్టుపోతే అటు అసలు క్యాంపెయినింగ్ కూడా చేసుకోకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. ఆఖరికి 11వ తారీఖు ఎన్నిక అంటే 10వ తారీఖు నాడు వాళ్ళ ఇంట్లకు 4 పోలీసు వాళ్ళు ఇంట్లోకి పోయారు. ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉన్నది. ఈ విధంగా వెంటబడి వేటాడి సతాయించినారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎంత సతాయించినా ఏం చేసినా మన వాళ్ళు ధీటుగా జవాబు చెప్పిరని చెప్పక తప్పదు కేటీఆర్ గారికి. అదేవిధంగా మరి మల్లాపురం గ్రామం అక్కడ కూడా ఎట్లా పెట్టి వీళ్ళని భయభ్రాంతులు చేయాలని చెప్పి ఈ విషయం బాగా మనం మార్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పింక్ బుక్ లో రాసుకుంటామో ఎట్లా రాసుకుంటామో యారుగుట్ట సిఐ భాస్కర్ గారు మన చెక్క నర్సయ్య అని పోలింగ్ బూత్ నుంచి 500 మీటర్ల దూరంలో ఉంటుంది వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంటికి పోయి ఇంటి ప్రాంగణంలో పక్క పొంటి జామ చెట్టు ఉంటే చలి పెట్టుకుంటే జ్వరం వచ్చిందని జామ చెట్టు కింద నిలబడితే పోయి 500 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తిని చెక్క నర్సయ్యను లాఠీ పెట్టి కొడితే అతనికి విపరీతమైనటువంటి గాయాలైనవి. ఇంత దుర్మార్గంగా భయపెట్టించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాస్తవంగా చెప్పాలని చెక్క నర్సయ్య సాధారణ ఓటర్ అని ఏ పార్టీ కూడా సంబంధించినోడు కాదు. అట్లా కొట్టుకుంటా పోతే భయపడతారు, దూరం పోతారని చెప్పేసి ఇట్లా సిఐ భాస్కర్ గారి దుర్మార్గమైనటువంటి చర్యలు ఇంకా చాలా ఉన్నాయి. భవిష్యత్తులో ఊరుకునేది లేదు. వారు తగిన గుణపాఠం చెప్పే తీర్థం. ఆల్రెడీ కంప్లైంట్ కూడా వారి మీద మేము ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఎన్నో చెప్పుకుంటూ ముద్రేడిగూడెంలో మూటకొండూరు మండలం ముద్రేడిగూడెం నిన్న జరిగింది ఎన్నిక. మొన్న రాత్రి అక్కడ ఆ ఊర్లో మన అభ్యర్థికి చాలా స్ట్రాంగ్ గా మరి రాత్రి బావులు కష్టపడుతున్న చంద్రారెడ్డి ఇంటికి మధ్యాహ్నం పూట 4 ఇంట్లకు పోయి దోపిడీ చేసి వాళ్ళ ప్రచారంలో ఉంటే 4 తులాల బంగారం 4 లక్షల రూపాయలు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఈ విధంగా దుర్మార్గంగా మరి ఇబ్బందులు పెట్టుకుంటూ వచ్చినారు. ఇక వాసాల మరి సోషల్ మీడియాలో వచ్చింది, కేటీఆర్ గారి దృష్టిలో కూడా ఉంది. మరి పలుగుల ఉమారాణి గారు వాస్తవంగా వాళ్ళ 610 ఓట్లు వారికి పడితే వాళ్ళ 18కి 609 ఓట్లు పడ్డాయి. ఆ ఒక్క ఓటును కౌంటింగ్ బూత్ కిటికీ